పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యానిమల్ సీక్వెల్ కోసం సందీప్ వంగా ఫ్యాన్స్, అలాగే రణబీర్ కపూర్ ఫ్యాన్స్, వీరి మధ్యలో తృప్తి దిమ్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ యానిమల్ 2 రావాలంటే ముందు స్పిరిట్ రిలీజ్ కావాలి అంటున్నాడు సందీప్ వంగా. అందుకు ఇంకా చాలా టైం ఉంది. దీంతో బాలీవుడ్ మరో హీరోతో యానిమల్ తీసేసింది. టీజర్ చూస్తే సేమ్ టు సేమ్ యానిమల్ గుర్తుకు వస్తోంది అంటోంది. ఇంతకీ ఏంటా సినిమా? యానిమల్ అనే సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసిన టీజర్ ఇది. అసలు సందీప్ వంగా యానిమల్ ఎలా ఉంటుందో ఈ చిన్న టీజర్ ఇచ్చిన ఇంట్రొడక్షన్ సినిమాకు ఎక్కడ లేని హైప్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు భాగీ 4 టీజర్ కూడా సేమ్ టు సేమ్ విజువల్స్ ను గుర్తు చేస్తోంది. ఇది టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా భాగీ 4 టీజర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ కు సంబంధించినంత వరకు భాగీ సిరీస్ అనేది ఒక సూపర్ హిట్ సిరీస్. భాగీ సిరీస్ లో వచ్చిన గత 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో భాగీ 4 పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ కట్ మొత్తం కూడా యానిమల్ ను గుర్తుకు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భాగీ 4 ను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, గతంలో గోపీచంద్ తో భీమా అనే సినిమా తీశాడు హర్ష. ఇతను శాండిల్వుడ్ డైరెక్టర్. వైలెంట్ మూవీస్ కు బాలీవుడ్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకే భాగీ 4 కు ఇతను అయితే న్యాయం చేయగలడని దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం హిట్ లేక విలవిల్లాడుతున్నాడు. భాగీ 3 తర్వాత హిట్టే లేదు. హీరో పంటి సీక్వెల్, గణపత్, బడే మియా చోటే మియా అన్నీ కూడా నిరాశపరిచాయి. సింగం అగైన్ మల్టీ స్టారర్ మాత్రమే పర్వాలేదనిపించుకుంది. భాగీ 4 హిట్ అయితేనే టైగర్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేదా కష్టాలు మరింత పెరుగుతాయి. సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇద్దరు కొత్త కథానాయికలు టైగర్ తో జోడీ కడుతున్నారు. హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత కూడా సమంత సినిమాల్లోకి రావడానికి ఎందుకు వెనకాడుతోంది? కంబ్యాక్ కోసం పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటోందా, లేక కావాలనే సినిమాలను ఆలస్యం చేస్తుందా అనేది తెలియటం లేదు. అయితే శామ్ పేరు మాత్రం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో మారుమోగుతోంది. అందుకు కారణం ఆమె న్యూ ప్రాజెక్ట్స్ అని రూమర్స్ మొదలు కావటమే. రీసెంట్ గానే నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంలోనే శుభం అనే చిత్రంతో హిట్ కొట్టింది సమంత. ఇదే స్పీడ్ లో కొత్త సినిమాను ప్రకటిస్తుంది అనుకుంటే ఎప్పుడో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం మూవీ పైనే క్లారిటీ లేదు. అయితే బంగారం కంటే ముందు సమంత మరో 2 బిగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనుకుంటోందట. కూలీ తరువాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఖైదీ 2. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సీక్వెల్ ఇది. ఎక్కడా అంచనాలు తగ్గకుండా భారీ ఎత్తున సీక్వెల్ తెరకెక్కుతుందని ఆల్రెడీ ప్రకటించాడు లోకేష్. ఖైదీ మొదటి భాగంలో కార్తీకి హీరోయిన్ లేదు. సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ ఉంటుందని, ఆమె ఎవరో కాదని సమంత అని కోలీవుడ్ చెబుతోంది. కోలీవుడ్ లో ఖైదీ సీక్వెల్ తో పాటు టాలీవుడ్ లో పెద్ది మూవీలో రామ్ చరణ్ కు జోడీగా సమంత స్పెషల్ సాంగ్ చేయనుందట. ఇది పుష్పలో ఊ అంటావాకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట. కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ముందు సమంత కంబ్యాక్ ఇంపార్టెంట్ అంటున్నారు ఆమె ఫ్యాన్. మామూలుగానే హీరోయిన్స్ కు సింగిల్ హిట్ పడితే కొన్నాళ్ళు కెరీర్ కు ఢోకా ఉండదు. అలాంటిది ఓ హీరోయిన్ కు పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది, కానీ కెరీర్ మారలేదు. ఆ తర్వాత టాలీవుడ్ వరకు వచ్చింది, మంచి హిట్ను ఖాతాలో వేసుకుంది, కానీ సేమ్ కెరీర్ మారలేదు. ఇప్పుడు కోలీవుడ్ పిలుస్తోంది. మరి అక్కడి సినిమాతో అయినా కెరీర్ మారుతుందా? పేరుకు తగ్గట్లే హిట్ సిరీస్ నుంచి వచ్చిన 3వ భాగం కూడా మంచి హిట్ అవడంతో ఒకటి సెంటిమెంట్ రిపీట్ అయినట్లయింది. రెండో విషయం ఏంటంటే హిట్ 4 కు లైన్ క్లియర్ చేసింది. అయితే శ్రీనిధి కెరీర్ మాత్రం మరోసారి అలాగే ఉండిపోయింది. హిట్ 3 తో విజయాన్ని అందుకున్న శ్రీనిధికి టాలీవుడ్ ఎందుకో రెడ్ కార్పెట్ పరచలేదు. బహుశా ఆమె నటిస్తోన్న న్యూ మూవీ తెలుగు కదా, రిజల్ట్స్ కోసం టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎదురు చూస్తున్నారేమో. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన శ్రీనిధి కెరీర్ కు మైలేజీ అందలేదు. శాండిల్వుడ్ మూవీస్ లోనూ కనిపించలేదు. అందుకే టాలీవుడ్ వరకు వచ్చింది. కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో ఇప్పుడు పీచే మూడ్ అంటూ కోలీవుడ్ వెళ్తోంది శ్రీనిధి. గతంలో విక్రమ్ తో కోబ్రా అని మూవీ చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అజిత్ తో నటించేందుకు సిద్ధమవుతోందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కంబ్యాక్ కు కారణమైన అధిక్ రవిచంద్రన్ మరోసారి తన ఫేవరెట్ హీరోను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది చివరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధిని ఎంపిక చేసినట్లు సమాచారం. అజిత్ మూవీతో అయినా శ్రీనిధి కెరీర్ టర్న్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. విక్రమ్ అంటే ప్రయోగాలు, విక్రమ్ అంటే కొత్తదనం, విక్రమ్ అంటే అపరిచితుడు.
ఇలా విక్రమ్ అంటే ఒక ఇమేజ్లో ఇరుక్కుపోయాడు. కానీ ఎన్నేళ్ళు. అందుకే విక్రమ్ కూడా రూటు మార్చాడు, కమర్షియల్ దారి పట్టాడు. ఆ విషయం వీరధీర శూర చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకులు ఆదరించారు, అందుకే పూర్తిగా కమర్షియల్ దారి పట్టాడు. నేను పక్కా కమర్షియల్ అంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా విక్రమ్ స్పీడ్ పెంచాడు. కొత్త తరం దర్శకులతో కొత్త సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో వీర ధీర శూరగా మారి ఇంప్రెస్ చేశాడు విక్రమ్. ఇంకా ఈ చిత్రానికి ప్రీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. వీర ధీర శూరకు ప్రీక్వెల్ వచ్చే ముందు విక్రమ్ మొత్తం 3 కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు. అందరూ కూడా యంగ్ అండ్ టాలెంటెడ్ మేకర్స్. ఆల్రెడీ మహావీరుడు దర్శకుడు మడోన్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇటీవలే 96 సత్యం సుందరం దర్శకుడు ప్రేమ్ కుమార్ తో మూవీ ఓపెన్ చేశాడు. ప్రేమ్ కుమార్ తన ఇమేజ్ కు భిన్నంగా విక్రమ్ తో యాక్షన్ ఫిల్మ్ తీస్తాడట. ఇక ఇప్పుడు పార్కింగ్ తో కోలీవుడ్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన రామ్ కుమార్ బాలకృష్ణన్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. రామ్ కుమార్ ప్రస్తుతం సింబుతో మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత పార్కింగ్ డైరెక్టర్ తో అపరిచితుడు హీరో మూవీ ఉండనుంది. హాలీవుడ్ లో ఫ్లాప్ వస్తే బాలీవుడ్ వెళ్తారు, మరి బాలీవుడ్ లో ఫ్లాప్ వస్తే కోలీవుడ్ వెళ్తారు. అన్ని చోట్ల ఫ్లాప్స్ వస్తే శాండల్వుడ్, మాలీవుడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది నేటి తరం కథానాయకుల ధైర్యం. శ్రీలీలకు తెలుగులో వరుస పెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక్కడ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. కానీ కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం పెరుగుతున్నాయి. మొన్న రాబిన్ హుడ్ తో ఫ్లాప్, నిన్న జూనియర్ తో ఫ్లాప్. అయినా సరే శ్రీలీల తెలుగులో మరో కొత్త చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది. అదే మాస్ జాతర. ఆగస్టు 27న మూవీ రిలీజ్ అవుతోంది. మరోసారి ధమాకా కాంబో రిపీట్ అవుతోంది. మాస్ జాతర తరువాత తెలుగులో శ్రీలీలకు చెప్పుకోదగ్గ చిత్రాలైతే ఏం లేవు. ఒకవేళ మాస్ జాతర హిట్ అయితే మాత్రం ఆమె దశ తిరుగుతుందేమో చూడాల్సి ఉంది. గతంలో సేమ్ కాంబినేషన్ లో వచ్చిన ధమాకా హిట్ అయిన తరువాతే తెలుగులో శ్రీలీలకు క్రేజ్ పెరిగింది. ఇప్పుడు శ్రీలీల చాలా కష్టాల్లో ఉంది. మాస్ జాతర హిట్ కావాలని కోరుకుంటోంది. అయితే తెలుగు సినిమాలపై కాకుండా శ్రీలీల ఇప్పుడు తమిళ చిత్రాలపై ఫోకస్ పెడుతోంది. ఆల్రెడీ అక్కడ పరాశక్తి అనే చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడే మరో తమిళ చిత్రం, అది కూడా అజిత్ న్యూ మూవీలో కీలక పాత్రలో నటించబోతోందట శ్రీలీల. కోలీవుడ్ ప్రాజెక్టులు కూడా వర్కౌట్ కావడం లేదు అనుకుంటే శ్రీలీలకు బాలీవుడ్ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మరో 2 చిత్రాలు చేస్తోంది. ఒకటి కార్తిక్ ఆర్యన్ కు జోడీగా ఆషికీ 3, మరొకటి రణవీర్ సింగ్ సరసన నటించేందుకు సిద్ధమవుతోందట.